నేను మీ డాలీ సిరి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒక ఫ్యాక్ట్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియోలో. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, నా థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! డ్రీమ్ ఉంది. డ్రీమ్ అనగానే డ్రీమ్స్‌లోకి మాత్రం వెళ్ళిపోవద్దండోయ్! సో, మనం ప్రతిరోజు కూడా డ్రీమ్ చేస్తూనే ఉంటాము. అనేక విషయాల మీద డ్రీమ్ చేస్తా ఉంటాము. ఒక్కొక్కసారి మన యాంబిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నట్టు డ్రీమ్ చేస్తాము. మనం అచీవ్ చేయలేని వాటిని అచీవ్ చేసేసినట్టు డ్రీమ్ చేస్తా ఉంటాము. ఒక్కొక్కసారి మన కోరికలను తీర్చేసుకున్నట్టు డ్రీమ్ చేస్తూ ఉంటాము. అసలు ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనతో డ్రీమ్స్ ద్వారా మాట్లాడతాడండి. ఎలా మాట్లాడతాడు దేవుడు డ్రీమ్ ద్వారా అనుకుంటున్నారా? సో, మీకు ఒక వచనాన్ని చూపిస్తానండి. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. యావేలు గ్రంథంలో దేవుడు ఈ విధంగా రాసాడండి. తరువాత నేను మీ స్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. చూసారా అండి? దేవుడేమని చెప్తున్నారో? సో, దేవుడు ఆయన ఆత్మను మన మీద కుమ్మరించి మనతో దర్శనాల ద్వారా, కలల ద్వారా మాట్లాడతారంటండి. సో, కాబట్టి మనం వచ్చే కలల్ని మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయగూడదండి. ఎప్పుడూ ప్రార్థనలో కనిపెట్టుకుంటూ దేవుడు మనతో మాట్లాడిన విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి. చూసారా? చాలా మందితో బైబిల్‌లో దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాడు. అదే విధంగా మీకిక్కడ పేతురు కనిపిస్తా ఉన్నారండి. ఆయన ఒకరోజు బాగా అలసిపోయి మేడగది మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుడు అన్యులకు కూడా సువార్తను ప్రకటించమని కలల ద్వారా మాట్లాడారండి. అలాగే మనతో కూడా దేవుడు అనేక సార్లు, అనేక విధాలుగా కలలతో మాట్లాడుతా ఉంటారు. మనల్ని మన తప్పుల్ని దిద్దుతూ ఉంటారు. మనల్ని కాపాడటానికి దేవుడు ఆహ్, మనల్ని ఏం చేస్తారంటే మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనల్ని దేవుడు మన జీవితంలో జరగబోయేవి మనకు చూపిస్తా ఉంటారు. ఏదైనా సరే దేవుడి నుంచి వచ్చిన ప్రతి కలని కూడా మీరు కనిపెట్టి, మన మనోనేత్రాల్ని దేవుడు తెరవాలని ప్రార్థనలో కనిపెట్టి, దాని యొక్క భావాన్ని మీరు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. కానీ నువ్వు వింటున్నావా? ఆయనను నిదానించి వెతుకు. ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు తనను తాను రివీల్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. కాబట్టి డోంట్ ఇగ్నోర్ యువర్ డ్రీమ్స్ గైస్.